తమ ప్రాంతానికి ఏదన్నా కొత్త పరిశ్రమ వస్తోందంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తమ ఆస్తుల విలువ పెరుగుతోందని ప్రజలు ఆనందపడాలి. కానీ గోదావరి జిల్లాల ప్రజలు ఫుడ్ పార్క్ పేరెత్తితేనే భయపడడానికి కారణమేంటో ఎవ్వరూ తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రమాణాలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్యాక్టరీ పెట్టేస్తే అక్కడ బతకలేని పరిస్థితి తలెత్తుతోందన్న ప్రజల భయాల్ని దూరం చేసే నాథుడే లేకుండా పోయాడు. ఆక్వా హబ్ గా ఉన్న భీమవరం ప్రాంతంలో గోదావరి ఫుడ్ పార్క్ ని ఏర్పాటు చేస్తే అక్కడ చాలా మందికి ఉపాధి లభించడంతో పాటుగా ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఆ పరిశ్రమ పేరెత్తితేనే భూతాన్ని చూసినట్లు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ వస్తే గ్రామాల్లో ఉండలేమన్న భయం, ఫుడ్ పార్క్ తో వాతావరణం అంతా కలుషితమైపోతుందన్న ఆందోళన. సరైన ప్రమాణాలు పాటించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఫుడ్ పార్క్ పెడితే పచ్చని గ్రామాలు కలుషితం కావడంతో పాటు ముక్కు మూసుకుని బతకాల్సొస్తుందన్న ఆందోళన అక్కడి ప్రజల్ని పట్టి పీడిస్తోంది. వారి భయానికి కారణాలు లేకపోలేదు. భీమవరం సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన డెల్టా పేపర్ మిల్తో యనమదర్రు డ్రైన్ కాలుష్య కాసారంగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉండే నీరు ఫ్యాక్టరీ దెబ్బకి మురుగు కాలువ కంటే అధ్వాన్నంగా తయారైంది. డెల్టా పేపర్ మిల్ అనుభవంతోనే మరో మెగా ఫ్యాక్టరీ ఏర్పాటంటేనే జనం ఉలిక్కి పడుతున్నారు. పచ్చటి పొలాలు, నిత్యం స్వచ్ఛమైన నీటితో పారే కాలువలు కనుమరుగైపోయి తమకు నిలువ నీడ లేకుండా పోతుందనే భయం అక్కడి జనాన్ని నిద్రాహారాలకు దూరం చేస్తోంది. తెగించి పోరాటం వైపు నడిపిస్తోంది. బతుకు భయం, ఆకలి దప్పులు మరచి అరెస్టులకు భయపడకుండా చేసి పోరాటం వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి అండి మాకు ఈ ఫ్యాక్టరీ వద్దని మేము అందరము పోరాడుతున్నాం. ఇక్కడ పోరాడుతూ ఉంటే ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించింది కాకుండాను మళ్ళీ ఇప్పుడు మా ఆడవాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు. ఆ కేసులు వచ్చి ఎత్తే వరకు మేము ఇక్కడ పోరాటం ఆపమండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి మాకు తెలియని వాళ్ళు అందరి మీద కూడా మా మీద కేసు పెట్టారండి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయకంగా ఎంత పేరుందో ఆక్వా రంగంలోనూ అంతగా ముందుంది. భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు ఈ రంగానికి మరింతగా ఊతమిస్తుంది. కేంద్ర సాయంతో, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఫుడ్ పార్క్ పనులు మొదలైనా భవిష్యత్తులో ఏమైనా సమస్యలు తలెత్తితే తమకు దిక్కెవరన్న ప్రజల సందేహాల్ని ఎవరూ తీర్చలేకపోతున్నారు. ఫుడ్ పార్క్ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా ప్రజలు మాత్రం ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, యాజమాన్యం కానీ ఇక్కడ ప్రజా నిరసనని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా మొండిగా మూర్ఖత్వంగా వెళితే ప్రజా ప్రతిఘటనని ఎదుర్కోక తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చి శంకుస్థాపనలు చేసినా కానీ ఇక్కడ ప్రజలందరూ ఆ శిలాపాలకాలనైనా పగలగొట్టి ఈ ఫ్యాక్టరీని ఆపుతాం తప్ప ఈ ఫ్యాక్టరీ కోసం ఇక్కడ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజల సందేహాల్ని తీర్చి వారి భవిష్యత్కు భరోసా కల్పించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేదే కాదు. అధికార యంత్రాంగం మొండిగా పోయే కొద్దీ ప్రజలు కూడా పంతంగా ఉద్యమిస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.